తండ్రి కొడుకుల మధ్యలో రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఆ పెయిన్ కంటికి కనిపించదు, కానీ చాలా మంది ఇళ్లలో ఇదే జరుగుతా ఉంది. తండ్రి ఏమో స్ట్రిక్ట్, కొడుకేమో ఎమోషనల్, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎక్స్ప్రెస్ చేసుకోరు, ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ డిస్టెన్స్ ఏమో మెంటల్ గా చాలా మైళ్ళ దూరంలో ఉన్నట్టు ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తండ్రి ఏమో లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడు, కానీ ఆ విషయం కొడుకు అర్థం చేసుకోవాలనుకుంటాడు. కొడుకేమో తండ్రికి ఒక పెద్ద గుడే కట్టి పెట్టింటాడు మనసులో, కానీ ఆ విషయాన్ని చెప్పకుండానే తండ్రి తెలుసుకోవాలనుకుంటాడు. ఎట్లా అవుతుంది? ఇద్దరికి కనెక్షన్ కావాలి, ఇద్దరికి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి, కానీ కమ్యూనికేషన్ గ్యాప్. సింపుల్ ఏంటంటే, తండ్రి వచ్చి ఏయ్ ఏ పనైనా చేయిపోరా, నేను నీ వెనకాల ఉన్నాను అని ఒక్క మాట అంటే చాలు. అదే కొడుకు వచ్చి తండ్రి దగ్గర, నానా నీ కష్టం నాకు తెలుసు నానా, నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను అని ఒక్క మాట చెప్తే చాలు. డన్. వన్ హానెస్ట్ టాక్, లెంతీ కాన్వర్సేషన్ అవసరమే లేదు. ఈగో గెలిస్తే రిలేషన్షిప్ పోతుంది, రిలేషన్షిప్ బాగుంటే లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీ తండ్రి కొడుకుల రిలేషన్షిప్ డిస్టెన్స్ గా ఉందా? అయితే కమెంట్స్ లో హీల్ అని చెప్పు. నేను నెక్స్ట్ వీడియోస్ లో ఆ రిలేషన్షిప్ రీబిల్డ్ చేయడానికి 3 సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో నీకు అవసరం అయితే సేవ్ చేసుకో, ఎవరికైతే అవసరం అవుతుంది అనుకుంటున్నావో వాళ్ళకు షేర్ చేయి.